అరే త్వరగా నా ల్యాప్టాప్లో జావా ఇన్స్టాల్ చేయరా. జావా ఇన్స్టాల్ చేసిన చూడు, చాలా ఈజీ, 5 నిమిషాలు అయిపోతుంది చూడు. ఫస్ట్ వెయిట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి మన దాంట్లో జావా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. చూడు వెళ్తాను, అక్కడికి వెళ్ళాక జావా హైఫన్ వెర్షన్ అని కొట్టావు అనుకో, అక్కడ ఏముంచి దాంట్లో జావా ఉంటే వెర్షన్ వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది చూడు, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అనుకున్నాను. మనం వెళ్ళి జావా డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. చూసా ఆల్రెడీ నేను లింక్ ఓపెన్ చేసి ఉంది. అది కాకపోతే నీకు లింక్ కావాలంటే ఎత్తను, లేదా నీకు డౌన్లోడ్ చేసుకుని, కానీ లేకపోతే చూడు జావా జేడీకే డౌన్లోడ్ అని కొట్టాను. జేడీకే అని కొట్టిన వచ్చేదిలే, పర్లేదు. అక్కడ చూడు వస్తుంది, అదే అక్కడ వచ్చి ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయి. కిందకి వెళ్ళాక మన విండోస్ కదా, ఆ విండోస్ మనకు ఎక్కడ 2 ఉంటాయి, 64 బిట్ ఇన్స్టాల్ కదా. మన 64 లేదు, ఇది ఏదో డౌన్లోడ్ చేయి, మ్యాథ్ కానీ కింద కానీ. మ్యాథ్ డౌన్లోడ్ చేసాను, ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను చూడు, అదిగా అందుకు ఆపేద్దాం. అది డౌన్లోడ్ అయ్యింది, దాన్ని మనం వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని సరిపోద్ది. వెళ్తున్నాడు, వెళ్ళి ఫస్ట్ ఫైల్ మేనేజర్కి వెళ్ళి అదే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపో. డౌన్లోడ్స్కి వెళ్ళిపోతే జావా ఇన్స్టాల్. ఇప్పుడు స్క్రీన్ వచ్చింది కదా, నెక్స్ట్ కొట్టు. ఇంకా నెక్స్ట్ అన్నీ నెక్స్ట్ కొట్టుకుని వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే. దాని తర్వాత ఇంకా చిన్నగా ఉంటుంది, చెప్తున్నది అవుతుంది కదా. క్లోజ్ కొట్టి మళ్ళీ మనం డౌన్లోడ్ చేసాం కదా, వచ్చిందో లేదు చూద్దాం మళ్ళీ. సో ఆయన రాలేదు. ఎందుకు రాలేదంటే మనం పాత్ సెర్చ్ చేయాలి. పాత్ సెర్చ్ చేయాలంటే కాపీ చేయాలి ఫస్ట్. పాత్ సి డ్రైవ్లోకి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేయి. ప్రోగ్రామ్ ఫైల్స్ తర్వాత జావా ఉంటుంది, జావాలోకి వెళ్తే జేడీకే ఉంటుంది. అక్కడ బిన్ వరకు కాపీ చేసేయాలన్నమాట లింక్. ఆ లింక్ అంతా కాపీ చేసి మనం ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్కి వెళ్ళాలి. ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్ సెర్చ్ చేద్దాం. ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్ అది వచ్చింది. ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద పాత్ ఉంటుంది. పాత్ మీద క్లిక్ చేస్తే అది ఎడిట్ చేసాం అనుకో, న్యూ కొట్టాలి. న్యూ కొట్టిన తర్వాత ఆ పాత్ మొత్తం మనం పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు కాపీ చేసింది ఎంటర్ కొట్టేసి ఓకే కొట్టేసాం అనుకో, అయిపోద్ది. మళ్ళీ ఓకే అయిపోయింది. మళ్ళీ చెక్ చేద్దాం వచ్చింది రాలేదా. మళ్ళీ చెక్ చేయి, రాలేదు. ఎందుకు రాలేదంటే మనం రీస్టార్ట్ చేయాలి కారణాన్ని. సో మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. వస్తుంది చూడు, జావా వెర్షన్ అంతే. చూసా వచ్చింది, జావా 23 అంతే, అయిపోయింది. అంతే, చాలా ఈజీ.